మనం ప్రతి వారం మేము అక్కడ ఏం చేస్తున్నామంటే మీరందరూ చేయాలన్న ఆశ ఇది. ప్రతి ఆదివారం సువార్త ఒక వారం, క్లీనింగ్ ఒక వారం. ఏదో ఒక చోట ఏదో ఒక రోడ్డు క్లీన్ చేస్తాం. మీరు కూడా చేయొచ్చు. ఏదో ఒక ఏరియా క్లీన్ చేయండి, ఒక వారం సువార్త చేయండి. నా ఉద్దేశం అయితే ఏ ఏరియాలో క్లీన్ చేశారో ఆ ఏరియాలోనే సువార్త చేయండి. ఒక వారం అది, ఒక వారం ఇది. ఇప్పుడు మనం వెళ్ళి కేకలు పెట్టినా కానీ ఒకళ్ళో ఇద్దరు వింటున్నారు, మిగిలిన వాళ్ళు సాగ తీసుకుని మళ్ళీ పడుకుంటున్నారు. సో ఇట్ ఈస్ గుడ్ టు డూ ఆఫ్టర్ ద సర్వీస్. ఆదివారం 3 గంటలు అయిన తర్వాత, అంటే మీకున్న అడ్జస్ట్మెంట్స్ని బట్టి ఒకరోజు సువార్త చేయాలని మనవి చేస్తున్నాను. స్తోత్రం. మీలో కొంతమంది పని కట్టుకుని గ్రామాన ఇంటింటికి తిరిగి సువార్త చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు మరి ఇంకా ఎక్కువ చేయాలి. మేము ఇదివరకు చేసేవాళ్ళం అండి అనే జాబితాకు మనం వెళ్ళకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అంతేనంటారా కాదంటారా? అది గుర్తుంచుకోండి. ప్రభు ఇంత గొప్పగా పరిచర్యను తన కృప చూపుతున్నందుకు, ఆర్థిక అవసరాలన్నీ తీర్చుతున్నందుకు, అన్ని విషయాల్లో జయమిస్తున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తూ, క్రెడిట్ అంతా నేను, ఫిలిపో అక్కడక్కడ కనపడ్డా, అమ్మినేనో, రత్నానంక సేవకులు కనపడ్డా, మేమంతా నామమాత్రలమే. కేవలం ఇది ఉచితమైన దేవుని కృప. 100% ఆయనే. అందుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. యవన బిడ్డలు బాగా పనిచేస్తున్నారు. మన బిడ్డలు ఇంకొంచెం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో దేవుడు కృప చూపినట్లు, మరి డిజిటల్ టీం కానీ ఈ వర్క్ అంతా చేస్తున్నారంటే బిడ్డలే. దేవుడు అట్టి కార్యాన్ని బిడ్డలకు అనుగ్రహించినందుకు నేను వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వీళ్ళందరూ ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయండి. ఆమేన్. మీరందరూ కనీసం డిగ్రీ చదవాలి. పిల్లలు ఎవ్వరు కూడా 10th పెళ్ళిళ్ళు చేశారా? మీ వాగ్దానాలు తీసేసుకుంటాను. 10th పెళ్ళిళ్ళు చేయకండి. యూ ప్రిపేర్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆల్సో. మా మేనల్లుడు అయ్యగారు, మేనగోళ్ళ అయ్యగారు వాళ్ళ ఆగమనం ఇంటర్ అయ్యేదాకా, డిగ్రీ అయ్యేదాకా ఆగుతారు. మంచిగా మన బిడ్డలు సిద్ధపరచబడాలి. ఉన్నతమైన ఉద్యోగాల్లో సిద్ధపరచబడి తరువాత వివాహాలు. అప్పుడు వివాహం, ఉద్యోగం 2 కలిపి సేవ చేయాలి అనేది మన ప్రార్థన. స్తోత్రం. ఇంకా నేను స్ట్రాంగ్గా చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, వివాహం వయసు వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లల్లో మగపిల్లల్లో కూడా. ఎవరైనా టచ్ చేసినా ఇప్పుడే కాదు అయ్య గారు అంటున్నారు. అంటే 55 తర్వాత ఏమో. దయచేసి 20 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మా నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకోమంటే అప్పుడు చేసుకోకపోయారా, మళ్ళా మీ దగ్గర మీకు ఇంకొక వాగ్దానం ఇస్తాం. హల్లెలూయా. వివాహం విషయం ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ జోక్, యూ షుడ్ డూ ఇట్. మేము కూడా పని చేస్తున్నాం. అమ్మినీకి ఇక రెండో పని లేదు, అచ్చంగా మ్యారేజ్ లింక్స్లోనే పడింది. ఈ మధ్య పొద్దున కూడా వచ్చింది, నేను ఇక్కడ ఒకటి కనుగొన్నాను, యురేకా అంటుంది. అది మంచి పనే. కాబట్టి సేవకురాండ్రు జ్ఞాపకం చేసుకోండి. మీరు వివాహాల విషయాల్లో 2025లో మన యొక్క వివాహపు అప్పులన్నీ తీరిపోవాలి. ఆమేనండి. అది నా గుండెలను బాగా పిండి వేస్తున్నటువంటి ఒక అంశం. ఎందుకనంటే మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడాలంటే నాకు కష్టం అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. పరిచర్య సహవాసం ఎదుగుతుంది, మీరేమో మాదిరిగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం.